నమస్కారం. 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది మీరు తెలుసుకోండి. 2026లో మొట్టమొదటి రాశి మేషరాశి వారికి ఎలా ఉంటుంది చూద్దాం. మేషరాశి వారికి గాని, మేష లగ్నం వారికి గాని గురువు మారబోతున్నాడు 2026లో. తర్వాత రాహుకేతువులు మారబోతున్నారు. 2027 సెప్టెంబర్, అక్టోబర్లో శని కూడా మారబోతున్నాడు. అంటే 2.5 సంవత్సరాల తర్వాత శని తన ఉన్న భావం నుంచి వేరే భావంలోకి మారుతాడు. ఉన్న రాశి నుంచి వేరే రాశిలోకి మారుతాడు. అంటే 2026లో ఈ 4 గ్రహాలు 3 గ్రహాలు మారుతున్నాయి. శని 2027లో మారుతాడు. మరి 2026లో ఈ 3 పెద్ద గ్రహాలు మారడం వల్ల మేషరాశి వారికి మరి ఇతర రాశుల వారికి ఎలా ఉందంటే, మేషరాశి వారికి 3వ స్థానంలో గురువు ఉన్నాడు. ఆల్రెడీ మీకు 5వ స్థానంలో కేతు ఉన్నాడు. మరి 11వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో శని ఉండడం జరిగింది. మేషరాశి వారికి గురువు 3వ స్థానంలో ఉన్నందున మీకు అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళతో మంచి సంబంధాలు, వారి వివాహ విషయంలో కానీ మీరు ముందుండి జరిపించడం, వారి సహకారాలు మీకు అందడం జరుగుతుంది. ఇక పంచమంలో కేతువు కాబట్టి మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ చదువు గురించి చాలా వరకు ఆటంకాలు ఏర్పడడం, ఏదైనా విద్యలు నేర్చుకోవాలన్నా, చదువు నేర్చుకోవాలన్నా, లేక పిల్లల గురించి ఈ ఇబ్బందులు కలగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మేషరాశి వారికి. అంటే పంచమ కేతువు మరి 18 నెలలు మించుమించు సెప్టెంబర్, నవంబర్ వరకు కేతువు మారడం జరుగుతుంది. చతుర్థంలోకి కేతువు వస్తాడు. కాబట్టి చతుర్థ కేతువు రావడం వలన మీకు చాలా వరకు చాలా బాగా కలిసి వస్తుంది. మరి మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. ఇక గురువు పూర్ణశివుడైనటువంటి పెద్ద గ్రహము గురువు చతుర్థంలోకి రావడం, అప్పుడు గురుకేతువుల కలయిక కూడా ఏర్పడుతుంది. గురుకేతువుల కలయిక చతుర్థంలో ఏర్పడడం వలన కొన్ని ఇబ్బందులు కలిగినా మీకు చతుర్థ స్థానమైనటువంటి స్థానంలో గురువు ఉన్నందువల్ల కొన్ని శుభాలే జరుగుతాయండి. అంటే ఇక రాహువు 11లో ఉండడం, శని 12లో ఉండడం వల్ల మీరు దూర ప్రయాణాలు వెళ్ళాలనుకునే వారికి చాలా బాగుంటుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఇక రాహువు 10వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. 2026 ఈ మేషరాశి వారికి పర్వాలేదనే చెప్పొచ్చు. ఇక రెండవది వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురువు, చతుర్థంలో కేతువు, మరి దశమంలో రాహువు, ఏకాదశమంలో శని ఉండడం జరిగింది. కాబట్టి వృషభ రాశి వారికి ద్వితీయ గురువు కుటుంబ స్థానంలో గురువు ఉండడం వల్ల మీ కుటుంబంలో కానీ, మీకు చేస్తున్న వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిసి రావడం, మరి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా బాగా కలిసి రావడం అంటూ జరుగుతుంది. మీరు వివాహం చేసుకోలేని వారికి ఈ గురువు తృతీయంలోకి రాబోతున్నాడు మే, జూన్లో. కాబట్టి అప్పుడు అద్భుతంగా ఉంటుందండి. తృతీయంలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఈ చరాస్తుల విషయం కూడా చాలా బాగుంటుంది. ఇక మిథున రాశి వారికి మిథునంలో గురువు ఉన్నాడు. అయితే మిథున రాశి వారికి ద్వితీయంలోకి గురువు రాబోతున్నాడు. అంటే కుటుంబ స్థానంలో గురువు రాబోతున్నాడు. అలాగే కుటుంబ స్థానంలోకే కేతువు కూడా రాబోతున్నాడు. అంటే కేతువు సెప్టెంబర్, నవంబర్లో రావడం జరుగుతుంది. ఇక 9th హౌస్లో రాహువు, 10th లో శని.
కాబట్టి చేస్తున్న వృత్తి వ్యాపారాలకు మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వృత్తి వ్యాపార రంగంలో చాలా బాగుంటుంది. ఈ కోర్టు కేసులు కూడా మీరు బాధించేయండి. త్వరగానే జరిగిపోవడం, మీరు అప్పులు కాకుండా ఉండడం, మరి పెద్దవారితో మంచి పరిచయాలు ఏర్పడడం, ద్వితీయంలో గురువు ఉన్నందువల్ల మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో బాగా అభివృద్ధి రావడం అంటూ జరుగుతుంది. కర్కాటక రాశి వారికి కర్కాటకంలోకి గురువు రాబోతున్నాడు 2026లో మే తర్వాత గురువు వస్తున్నాడు కాబట్టి మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి కర్కాటక రాశి వారికి. ఎందుకంటే 12 రాశుల్లో అద్భుతంగా ఉండేది కర్కాటక రాశి వారికి. ఎందుకంటే గురువు పూర్ణ శుభుడైనటువంటి గురువు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలోకి వస్తున్నాడండి. కాబట్టి కర్కాటక రాశి వారికి ఇన్ని రోజులుగా వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఎందుకంటే గురుబలం చాలా ముఖ్యం. జ్యోతిష్యంలో గురుబలం ఉన్నట్లయితే వివాహం త్వరగా కావడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, మీరు గృహ నిర్మాణాలు కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టిన పెట్టుబడులు రావడం, ఇల్లు కట్టాలనుకునే వారికి ఒక మంచి అవకాశాలు రావడం, ఇల్లు కట్టడం, గృహ ప్రవేశాలు చేయకుండా ఉన్న గృహ ప్రవేశాలు జరగడము, భార్యాభర్తల మధ్య మంచి సౌఖ్యత ఏర్పడము, మరి కుటుంబం కానీ పిల్లల విషయంలో చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. గురుబలం పెరగడం వల్ల శుభకార్యాలు బాగా చేస్తారు. తీర్థయాత్రలు చేయడం, మరి దేవుని కళ్యాణాలు జరిపించడం, ఇలాంటివన్నీ కర్కాటక రాశి వారికి బాగానే ఉంది. కాబట్టి కర్కాటకంలోకి కేతువు కూడా వస్తున్నాడు కాబట్టి కొంచెము అనారోగ్య సమస్యలు వస్తాయి, కొన్ని ఉంటాయి అని. అయితే ఇంకా ముఖ్యంగా ఎయిత్లో ఉన్నటువంటి రాహు 7th రావడం వల్ల ఈ రాహువు మార్పు ఇప్పుడు చెప్పినవన్నీ ఈ సెప్టెంబర్ అక్టోబర్ వరకు జరుగుతుంది. అక్టోబర్లో కానీ రాహువు సప్తమంలోకి రావడం వల్ల కొంచెం భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు, గొడవలు జరగడం అంటూ జరుగుతాయి. కాబట్టి మీరు కాస్త నెమ్మదిగానే ఉండడం చాలా మంచిది. రాహు జపమంత్రం, దుర్గాదేవి అష్టోత్తర నామావళి, కుంకుమార్చన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక 9th శని, 9వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మీకున్నటువంటి మీరు కష్టపడితే వచ్చినటువంటి ధనము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మీ చేతికి అందాలంటే కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది. ఇక 2027లో దశమంలోకి శని ప్రవేశించిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక తర్వాత సింహరాశి వారికి, సింహం రాశివారు లగ్నం వారు, కేతువు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి కేతువు 12th హౌస్లోకి వెళ్ళడం జరుగుతుంది ఈ సెప్టెంబర్ అక్టోబర్ ఆ మధ్యలో. ఎందుకంటే 18 నెలల తర్వాత ఆ రాశిలోకి కేతువు వెళ్ళిపోతాడు. సింహరాశి వారికి ఇక 12th గురువు మరి పంచమంలో చూసినట్టయితే మరి గురువు దృష్టి ఉండడం అంటూ జరుగుతుంది. ఈ మరి 6th రాహు, 8th శని ఉండడం జరిగింది. కాబట్టి సింహరాశి వారి కొంచెం ఆరోగ్యం కానీ ఆవేశం తెచ్చుకోవడం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్త ఉండాలి. కొట్లాటలు, గొడవలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే 8వ శని మీకు లాభస్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి లాభస్థానంలోకి అంటే వ్యయస్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి మీరు చేస్తున్న వ్యయాలు ఖర్చులు కొంతవరకు తగ్గడం జరుగుతుంది. కొంచెం మీకు ఆదాయం కూడా కాగానే ఖర్చు వస్తుందని చెప్పొచ్చు. ఇక మరి తర్వాత రాశి కన్యా రాశి వారికి పంచమంలోకి రాహు రాబోతున్నాడు. ఇప్పుడు మీరు 6th రాహు ఉన్నాడు, పంచమంలోకి రాహు రాబోతున్నాడు. మరి 7th శని ఉండడం జరుగుతుంది. మరి 11లోకి గురువు వస్తున్నాడు. అంటే లాభస్థానంలోకి గురువు కన్యా రాశి వారికి, కన్యా లగ్నం వారికి వస్తుంది కాబట్టి మీకు చాలా వరకు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ నష్టాలన్నీ పోయి లాభాలు రావడం, చేస్తున్న వ్యాపారంలో చాలా వరకు మంచి ఈ అభివృద్ధి జరగడం, అనూన్యమైనటువంటి ఈ డబ్బులు రావడం, మీరు ఇచ్చినటువంటి బాకీలు వసూలు కావడం. 2026లో ధనస్సు రాశి వారికి మీకు 3th రాహువు
చతుర్థంలో శని, ఇక అష్టమంలోకి గురువు వస్తున్నాడు. కాబట్టి ఇక భాగ్యస్థానం దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి మీ ఉద్యోగంలో చాలా వరకు అష్టమంలో గురువు రావడం వల్ల మీకు ఇన్ని రోజులుగా ఉన్నటువంటి నష్టాలు, మరి ఈ ఉన్నటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోవడం, అష్టమంలో రాహు ఉన్నందువల్ల మీరు అనుకున్నటువంటి చదవాలనుకున్నా, ఏదైనా లోన్లు తీసుకోవాలనుకున్నా బాగా కలిసి వస్తుంది. ఇక ఆరోగ్య విషయం కూడా చాలా బాగుంటుంది అష్టమంలో. కాబట్టి ఇది ఆ అష్టమ స్థానం ఆయుష్ స్థానం కాబట్టి మీకు ఆయుష్ స్థానంలోకి గురువు వచ్చిండు, గురువు రాబోతున్నాడు కాబట్టి చాలా బాగుంటుందండి. మరి ఏమైనా ప్రమాదాల నుంచి కూడా బయటపడడం అంటూ జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. ఇక తృతీయంలో రాహువు ద్వితీయంలోకి వస్తాడు కాబట్టి కొంచెము ఇబ్బందికరమైన విషయాలు కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, కుటుంబంలో కానీ కలహాలు రావడం జరుగుతుంది. ఇక చతుర్థంలో శని ఉన్నందువల్ల చతుర్థ శని పంచమంలోకి మారడానికి 2027 చివరి నవంబర్ డిసెంబర్లో శని పంచమంలోకి వెళ్తాడు. చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మీకు గృహంలో కానీ ఇబ్బందులు కలగడం, అప్పులు చేయడం, మరి నూతన గృహ ప్రవేశాలు, నూతన గృహం కొనాలన్నా, గృహ నిర్మాణం చేయాలన్నా కూడా ఇబ్బంది కలగడం అంటూ జరుగుతుంది. ఇక తర్వాత మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని. ఇక తృతీయంలో శని సప్తమంలో గురువు రాబోతున్నాడు. మకర రాశి వారికి, వివాహం కాని వారికి అద్భుతంగా వివాహం కావడం అంటూ జరుగుతుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారికి వివాహం జరగడం, మరి మీరు అప్పులు ఇయ్యాలనుకున్న వారికి కానీ మంచి కాలం అని చెప్పొచ్చు. తీసుకున్న అప్పులు కానీ కట్టడం కానీ, గొడవల విషయంలో కానీ చాలా వరకు మీకు గురువు సప్తమంలోకి వస్తాడు, మీకు చాలా బాగుంటుంది. కుంభరాశి వారికి మీకు లగ్నంలోనే రాహు ఉన్నాడు కాబట్టి ఈ ద్వితీయంలో శని కాబట్టి మీకు అంతగా బాగాలేదండి. కుంభరాశి వారికి రాహువు ఈ వచ్చే సంవత్సరం చివరి నెలలో రాహువు మారుతున్నాడు కాబట్టి మీకు విదేశీ ప్రయాణం చాలా బాగుంటుంది. ఇక 6th కేతువు పంచమంలోకి రావడం జరుగుతుంది కనుక మీరు వ్యాపార రంగంలో కొత్తగా చేసే వ్యాపారం బాగా కలిసి వస్తాయి. ఇక ద్వితీయంలో శని ఉన్నందువల్ల కుటుంబ విషయంలో కానీ, ఈ చేయాలనుకుంటున్న వ్యాపారం విషయంలో కానీ కొంతవరకు ఆలస్యం జరుగుతుంది. ఇక చివరగా మరి మీనరాశి వారికి మీకు లగ్నం రాశిలో శని ఉన్నాడు కాబట్టి పంచమంలోకి గురువు మారుతున్నాడు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. 6th రాహువు, 6th కేతువు. ఆ కేతువు 6th నుంచి మీకు పంచమంలోకి మారిన తర్వాత కొంచెం ఇప్పుడున్నటువంటి ఇబ్బందుల కంటే కొంచెం తగ్గుముఖం పట్టడం అంటూ జరుగుతుంది. ఇక రాహువు మీకు ఏకాదశంలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు విదేశాలు వెళ్ళాలనుకున్న అద్భుతంగా ఉంటుంది. ఏదైనా క్రయ విక్రయాలు కానీ, మరి చిట్ ఫండ్ రంగంలో కానీ చాలా అద్భుతంగా ఉందని చెప్తాను. అంటే ఎక్కడ తిరిగి 2026లో జరిగే గ్రహాలు రెండేనండి. అంటే రాహుకేతువులు 18 నెలలకు ఒకసారి జరుగుతారు, వాళ్ళు రాసులు మారుతారు, గురువు మారుతాడు. 3 గ్రహాలు గురువు 2026లో 3 గ్రహాలు రాసులు మారుతున్నారు, రాహుకేతువులు, గురువు. ఇక శని 2.5 సంవత్సరాలు కాబట్టి 2027 శని ఇల్లు మారడం అంటూ జరుగుతుంది. అంటే 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఇంకొక సంవత్సరము
పైన 6 నెలల తర్వాత శని మారడం జరుగుతుంది. ఇక ద్వాదశ రాశుల వారికి చాలా వరకు పర్వాలేదు. మరి ముఖ్యంగా మిథున, కర్కాటక రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. సర్వేజన సుఖినో భవంతు.